హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఒక యూజ్ఫుల్ అయినటువంటి టిప్ చెప్తానండి. మనం ఇంట్లోనే ఈజీగా ఎక్కువ డబ్బులు పెట్టి కొనకుండా విటమిన్ సి సీరం అనేది తయారు చేసుకోవచ్చు అండి. అది ఎలాగో చూద్దాము. కమలాపళ్ళు తిన్న తర్వాత తొక్కలు పాడేస్తాం కదా, అలా పాడేయకుండా ఇలా ఒక 2 కమలాపండు తొక్కలను తీసుకోవాలండి. వీటి ప్లేస్లో నారింజ తొక్కలను కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ ఒక బౌల్లో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు రోజ్ వాటర్ వేసుకోవాలి. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గ్లిజరిన్ కూడా వేసుకోవాలి. ఇది కనుక అందుబాటులో లేనట్లయితే దీని ప్లేస్లో బాదం నూనె కూడా వేసుకోవచ్చు అండి. తర్వాత మనకి విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదా, ఆ క్యాప్సిల్స్ని కూడా ఒక 2 క్యాప్సిల్స్ ఇలా వేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా కలుపుకుని ఒక 5-6 గంటల పాటు అలాగే ఉంచాలండి. తర్వాత ఇదంతా కూడా మిశ్రమాన్ని మిక్సీ వేసుకొని ఇదంతా వడకట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ అలోవెరా జెల్ వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకొని ఒక చిన్న కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మనం ఫేస్కి అప్లై చేసామనుకోండి, ఫేస్ మీద ఉండేటటువంటి నల్లటి వలయాలు, మచ్చలు, ఇంకా మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు పూర్తిగా పోయి ముఖం అనేది షైనింగ్గా మారుతుందండి.